గుడ్ ఈవినింగ్ సార్. ఈ సాయంకాల సమయం ముందు మనందరము ఈ రీతిగా మరొకసారి జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. గత వారం 1వ అధ్యాయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రకటన 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కొన్ని పత్రికలు, కొన్ని ఉత్తరాలు, అంటే ప్రకటన యోహాను ద్వారా కొన్ని పత్రికలు రాయమని, 7 సంఘాలకు రాయమని ఇచ్చిన ఉన్నాయి కనుక ఆ పత్రికలను యోహాను రాసి ఆ 7 సంఘాలకు పంపించున్నారు. వాటిని ఈరోజు మనం చదువుకుని పోతున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయం మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన 2వ అధ్యాయము దేవుని ప్రజలకు పత్రికలు. ఇవి దేవుని ద్వారానే పంపబడిన ఉత్తరాలుగా మనం తీసుకుంటున్నాం. దయచేసి మరి బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి, నాకు వాయిస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి చదివితే క్లియర్గా ఉంటుంది. పోయిన వారం కూడా చక్కగా చదివారు. అలాగే సార్ బైబిల్ వాక్యాలను తీసుకుని ప్రకటన 2వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. 1వ వచనం చదవండి అమ్మా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేవనగా. ఓకే, అంతవరకు ఆపండి. పోయిన వారం మనం నేర్చుకున్నాం 1వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉంది. యేసుప్రభు వారు కనపడిన విషయం, ఆయన 7 నక్షత్రములను తన కుడి చేతిలో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నట్టుగా 1వ అధ్యాయాన్ని కూడా మనకి చూపించారు, చదువుకున్నాం. ఇక్కడ ఎఫెసు సంఘానికి యేసుప్రభు వారు అదే రీతిగా కనపడుతున్నాడు. 7 నక్షత్రాలు తన కుడి చేతిలో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకుని ఈ 7 సంఘాలు, అంటే ఈ 7 నక్షత్రాలు ఎవరి గుర్తుగా ఉన్నవి, 7 దీపస్తంభాలు ఎవరు గుర్తుగా ఉన్నాయి, ఎవరు జ్ఞాపకం ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పండి. నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, మీరు నేర్చుకుంటూ ఉండాలి. బైబిల్లోనే ఉన్న మాట కూడా పోయిన వారం 7 నక్షత్రాలు ఎవరు గుర్తు, 7 దీపస్తంభాలు ఎవరు గుర్తు? 7 నక్షత్రాలు దూతలకి గుర్తు, 7 గుర్తు అంటే సేవకులకి. 7 దీపస్తంభాలు ఎవరు గుర్తమ్మా? దూతలకి గుర్తండి. స్తంభములు, దీపస్తంభాలు అయితే సేవకులకు గుర్తు. 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు. మీరు 7 దీపస్తంభాలేమో సంఘాలకు గుర్తండి. వెరీ గుడ్. మరి అలా చెప్పట్లేదు. 7 దీపస్తంభాలు ఎవరు గుర్తు? 7 సంఘాలకు గుర్తుగా ఉన్నాయి. 7 నక్షత్రాలేమో దూతలకు గుర్తండి. థ్యాంక్ యూ. ఆ యొక్క సేవకులు, దూతలు అంటే ఆ సంఘ సేవకులకి, సంఘ దూతలకి గుర్తుగా ఉన్నారు. ఇక్కడ 7 దీపస్తంభాల మధ్య యేసుప్రభువు వారు సంచరిస్తున్నారంటే దాని భావం ఏంటి? 7 నక్షత్రాలని ఆయన కుడి చేతిలో పట్టుకున్నారంటే దాని భావం ఏమిటి? కుడి చేత పట్టుకొని ఉన్నారు అంటే మధ్యాహ్నం సంచరించువాడు, వాళ్ళని పోషిస్తున్నాడండి ఆయన. దూతల్ని ఆజ్ఞాపిస్తూ అది సంఘాలలో ఉన్నారనమాట. వారే ఉన్నారు. గుర్తున్నవాళ్ళు చెప్పండి. ఎందుకంటే పోయిన వారం మనం చెప్పుకున్నాం, పోయిన వారం విన్నది ఇప్పుడు గుర్తుండాలి కొన్ని విషయాలు. అదే మీరు చెప్పారు కదా. వారు 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నారంటే ఆ 7 సంఘాలన్నిటిని ఆయన సంచరిస్తున్న వారి మధ్యలో ఆయన ఉన్నారు. యేసుప్రభు వారి మధ్య ఉన్నారు, మన సంఘాల మధ్యలో ఉన్నామని గుర్తుంది. ఈ 7 అనేటువంటి విషయం కూడా ఇది ఒక పరిపూర్ణమైన సంఖ్య గుర్తని. 7 సంఘాలు అంటే ఆ 7 సంఘాలే కాదు, ఆ యోహాను జీవిస్తున్న కాలం నుండి యేసుప్రభు వారు వచ్చే కాలం వరకు ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆ 7 సంఘాలకు గుర్తుగా ఉన్నవి. ఆ 7 సంఘాల మధ్య దేవుడు సంచరిస్తున్నాడు. ఆయన వాటిని గమనిస్తున్నాడు, వారి మధ్యలో ఉన్నాడు, వారితో ఉంటున్నాడు అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 7 దూతలు అంటే ఆ 7 సేవకులు, ఆ 7 యొక్క కాపరులు ఆయన చేతులు పట్టుకున్నాడు. అంటే ఆయన అదుపులో ఉన్నారు, ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది మనం నేర్చుకున్నటువంటిది. ఇది మరి ఎఫెసు సంఘానికి ఆయన కనపడినప్పుడు ఆ 7 దీపస్తంభాల మధ్య 7 నక్షత్రాలు తన కుడి చేతిలో పట్టుకొని ఆయన కనపడ్డారు.
ప్రతి సంఘంలో కూడా యేసుప్రభు వారు ఇప్పుడు ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో 7 సంఘాల గురించి చదవబోతున్నాం. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా ఆయన కనపడ్డారు. ఇది నేను అడుగుతాను వచ్చే వారం. ఎఫెసు సంఘంతో ఆయన యేసుప్రభు వారు ఎలా కనపడ్డారంటే మీరు చెప్పగలిగి ఉండాలి. ఓకే. ఓకే, 2వ వచనం తీద్దాం. 2-3 నీ వచనాలు. క్రియలను ఉమ్, ఈ కష్టమును నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. ఉమ్, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. ఓకే, ఇక్కడ కొన్ని అది ఈరోజు మొట్టమొదటి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 7 సంఘాల్లో అంటే ఇప్పటికే నేను చెప్పాను, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ యుగములంతట్లో ఉన్న సంఘాలన్నిటికీ గుర్తుగా ఉన్నవి. యేసుప్రభు వారి దగ్గర నుంచి అంత్యకాలం వరకు జరగబోయే సంగతులు ఈ యొక్క వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉందో 7 సంఘాల ద్వారా మనకు చూపిస్తున్నది, చరిత్రలో జరిగేది. కాబట్టి ఈ 7 సంఘాల వర్తమానాలు 7 కాలాల్లో ఉన్న క్రైస్తవ యుగాలకు చెందుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రకటన 1వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూసాం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా ఓరధనం వంటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయితైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికీయ అనే 7 సంఘములకు పంపమని చెప్పడం నా వెనుక వింటిని అన్నారు. కాబట్టి 7 సంఘాలంటే ఇది పరిపూర్ణమైన సంఖ్యగా అన్ని సంఘాలకి గుర్తుగా ఉన్నాయి. కాబట్టి 7 సంఘాలు ఎవరికి చెందుతాయి? చదవడం ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి. ఈ 7 సంఘాలకి 7 సంఘములకు ఇవ్వబడిన వర్తమానములు ఎవరికి చెందును? 7 సంఘములకు ఇవ్వబడిన వర్తమానములు ఆనాటి 7 సంఘములకు ఒకటి. రెండోది అన్ని కాలములలో జీవించు ప్రజలకు ప్రతి ఒక్కరికి. 3 క్రైస్తవ శాఖలకు సంఘములకు సమాజములకు. 4 క్రైస్తవ యుగ 7 కాలములకు చెందును. అర్థమైందా ఈ పాయింట్లు? ఓకే, ఈ 7 సంఘాలకి ఇవ్వండి వర్తమానాలు మన అందరికీ చెందుతాయి. క్రైస్తవ యుగంలో ఉన్న 7 కాలాలకి చెందుతాయి. మన క్రైస్తవ శాఖలకి, సంఘాలకి, సమాజాలకి. ఎందుకంటే సంఘం అంటే ఒక సమాజంలో భాగమే కదా. బస్సులో ఉన్నాను జ్ఞానం. బస్సులో ఉన్నటువంటి వాడు సైలెంట్ గా పెట్టుకోండి, ఎవరు మాట్లాడద్దామా, అన్ని మ్యూట్ లో పెట్టుకుని జానునే ఫోన్ చేసి దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. అందరూ మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వస్తా అన్నారు పాస్టర్ గారు అని చెప్పాను. కూర్చోండి. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదమ్మా, చూడండి. వసుంధర గారు చూడండి, అందరు మ్యూట్ చేయండి. కాబట్టి అంటే ఈ 7 సంఘాలు ఇవ్వబడిన వర్తమానాలు ఆనాడు ఉన్న 7 సంఘాలకి చెందుతాయి. అన్ని కాలాలు చెందుతాయి, ప్రజలకి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా చెందుతాయి. మరి సమాజాలకి అంటే సంఘాలంటే సమాజంలో భాగమే కాబట్టి ఆ సమాజాలకి, సంఘాలకి, క్రైస్తవ శాఖలకి అందరికీ చెందుతాయి. క్రైస్తవ యుగంలో ఉన్న 7 కాలాలకి చెందుతాయి. ఇవి మరి గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం అడిగితే మీరు చెప్పగలిగి ఉండాలి. ఓకే, 7 సంఘాలకి నేను మన సొంత మాటలు కూడా చెప్పట్లేదు. స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ నుంచి కూడా మనకి అపొస్తలుల కార్యంలో అనేటువంటి పుస్తకం ఎల్ఎన్జి వైటం గారు రాసిన దాంట్లో పేజ్ 585లో ఉంది. ఆ పైన ఉన్న చదవండి ఒకసారి. చదవాలా సార్? 7 సంఘముల పేర్లు ప్రపంచంలో వేర్వేరు కాలములలో. చదవండి కుమారి గారు. 7 సంఘముల పేర్లు ప్రపంచములో వేరువేరు కాలముల్లో ఉనికిలో ఉండబోయే దేవుని సంఘ పరిస్థితులకు సూచనగా ఉన్నాయి. 7 అనే సంఖ్య పరిపూర్ణతకు సూచనగా ఉంది. ఆ కారణం చేత 7 సంఘాలకు ఇవ్వబడిన వర్తమానము అంత్యకాలము వరకు ఉనికిలో ఉంటుంది. 7 సంఘములకు ఉపయోగించబడిన చిహ్నములు దేవుని సంఘము వేరువేరు కాలాలలో ఎటువంటి ఆధ్యాత్మిక స్థితి కలిగి ఉందో వివరిస్తున్నాయి. అపొస్తలుల కార్యం ఎల్ఎన్జి వైటం గారు రాసిన పుస్తకం అపొస్తలుల కార్యాల మీద పేజ్ 585లో ఉన్నది. కాబట్టి ఇవి అంత్యకాలంలో ఉన్న ప్రజలందరికీ కాబట్టి ఆ రోజుల్లో ఆ 7 సంఘాలకే కాదు మన ప్రజలందరికీ కూడా ఇవ్వబడింది. ఇది పరిపూర్ణత సంఖ్య కాబట్టి అందరి ప్రజలకు గుర్తుగా మనం ఉన్నాయి.
ఆ దేవుని సంఘ పరిస్థితులు ఎలాగ ఉండబోతున్నాయి అన్నటువంటివి ఇక్కడ ఈ భవిష్యత్తు గురించి 7 సంఘాల్లో రాయటం జరిగిందన్నమాట. తర్వాత దేవుడు 7 సంఘములకు ఇచ్చిన వర్తమానముల ద్వారా ఆనాటి సంఘ ప్రజలతోనూ ప్రస్తుతము ఉనికిలో ఉన్న క్రైస్తవ సంఘములన్నింటితోనూ క్రైస్తవ యుగమందు ప్రతి వ్యక్తితోనూ మాట్లాడుచున్నాడు. మన మంచి పనులను మెచ్చుకొని మనలోని లోపములను నేరుగా ఎత్తి చెప్పి పశ్చాత్తాపడవలసిందిగా కోరుచున్నాడు. 7 సంఘములకు ఇయ్యబడిన వర్తమానములు 7 కాలములలో ఉన్న క్రైస్తవ సంఘములకు చెందును. ఇవి ప్రవచన వర్తమానములు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. మనల్ని దేవుడు ఈ ప్రవచన వర్తమానాలు ఇవి. కాబట్టి అంటే అప్పటి ఆ కాలం నుండి ఇప్పుడు అంత్యకాలం వరకు ఉన్నటువంటిది యోహాను ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాసింది. కాబట్టి ఇవి ప్రవచన వర్తమానాలు క్రైస్తవ యుగానంతటికి చెందుతున్నవి. 7 కాలాలుగా ఈ ఈ యొక్క ఇచ్చిన వర్తమానాలు మనం చరిత్రలో ఎలా నెరవేరినాయి అన్నటువంటి విషయాలను ఒకసారి మనం పరిశీలించబోతున్నాం. ఏ కాలంలో ఈ వర్తమానం నెరవేరిందో కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి అన్ని సంఘాలు కూడా అన్ని సంఘాలకు కూడా ఈ వర్తమానాలు మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. మీతో పాటు కుమారి గారు ఇంకొకరు కూడా ఆల్టర్నేటివ్స్ అవుతున్న మీరు అలసిపోకుండా ఉంటారు. వేరొకరు కూడా క్లియర్గా చదవగలుగుతారు. బాగా చదవగలిగిన వాళ్ళు స్క్రీన్ మీద చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎన్నో వచనం ఆంటీ? ఈ ప్రవచనములు ఈ కింద ఉన్న స్క్రీన్ మీద ఉన్నది చూడండి. ఈ ప్రవచనములు సంఘ చరిత్రలో ఏ విధంగా నెరవేరింది, ఆనాటి సంఘ లోపములు ప్రస్తుతం ఉనికిలో ఉన్న సంఘంలో లోపములు తెలుసుకొని సరిదిద్దుకున్నట్టుకు ఈ ఈ వర్తమానం ప్రవచనములు సంఘ చరిత్రలో ఏ విధముగా నెరవేరినది, ఆనాటి సంఘ లోపములు ప్రస్తుతము ఉనికిలో ఉన్న సంఘముల లోపములు తెలుసుకొని సరిదిద్దుకొనుటకు ఈ వర్తమానములు తోడ్పడును. ప్రతి సంఘముపై మోపబడిన తప్పిదములు, ఇవ్వబడిన సలహాలు, హితవులను గూర్చి ఎక్కువ ధ్యానించుదుము. ఓకే, మన ధ్యానం చాలా విషయాలు ఒక్కొక్క సంఘం గురించి మాట్లాడారు. అయితే ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు సరిదిద్దుకోవడానికి వాళ్ళ మీద కొన్ని తప్పులు మోపబడ్డాయి, కొన్ని మెచ్చుకున్నారు, కొన్నిటికి సంఘాలు మెప్పుకులు లేవు. ఇవ్వబడిన సలహాలు హితవులను గురించి మనం ఎక్కువగా ధ్యానించబోతున్నాం. మోపబడినటువంటి తప్పిదాలు హితవుల గురించి మనం ఎక్కువగా ఈ సమయంలో చదువుకుందాం. చరిత్ర ప్రకారం మనం ఒకసారి, మీకు ఇది మొట్టమొదటి రోజు కాబట్టి కొన్ని విషయాలు కూడా చెప్తున్నాను. చరిత్ర ప్రకారంగా ఈ సంఘాలు చరిత్ర ప్రకారము మొదటి సంఘము సందేశము మొదటి శతాబ్దమందు అపోస్తలులు స్థాపించిన సంఘమునకు వర్తించుతుంది. సంఘముల సుమారు కాలమును క్రమం ఇది. క్రమాలు మనం చూసుకుంటే ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి క్రీస్తకం 34 నుంచి 100 వరకు ఎఫెసు సంఘం వర్తమానం చెందుతుంది. ఓకే, స్ముర్ణ క్రీస్తు శకం 100 నుంచి 113 వరకు చెందుతుంది. 313 వరకు చెందుతుంది. పెర్గమా క్రీస్తు శకం 313 నుంచి 538 వరకు చెందుతుంది. తురుతయ 538 నుంచి 1563 వరకు చెందుతుంది. సార్దీప్ సంఘం 1563 నుంచి 1798 వరకు జరుగుతుంది. ఫిలదెల్ఫియా 1798 నుంచి 1844 వరకు జరుగుతుంది. లవోదికియా 1844 నుంచి అంతం వరకు జరుగుతుంది. ఇది 7వ సంఘం, మన అంత్యకాలంలో ఉన్న సంఘం. 1844 నుంచి ఇప్పుడున్న సంఘంలో ఉన్నటువంటి ఈ వర్తమానాలు ముఖ్యంగా ఈ అంత్యకాలంలో ఉన్న ప్రజలకు చెందుతాయి అన్నమాట. ఈ వీరి యొక్క జీవితాల్లో ఈ కాలాల్లో ఆ వర్తమానాలు నెరవేరినవి. ఆ లోపాలు మన సంఘాల్లో అన్ని ఇతర సంఘాల్లో కూడా ఉంటాయి. వాటిని కూడా మనం సరి చేసుకోవాలి. ఈనాటికి కూడా వాటిని సరి చేసుకోవాలి. అయితే ఇవి ప్రవచన వర్తమానాలు కాబట్టి ఈ ప్రవచనాలు ఏ కాలంలో నెరవేరినాయి క్రైస్తవ యుగంలో అంటే
ఈ కాలంలో నెరవేరినట్టుగా మీకు ఆధారాలు చూపించబోతున్నాం. ఆ డేట్లు ముందుగానే మీకు ఇచ్చామన్నమాట. అక్కడ చెప్పబడిన విషయాలు ఈ కాలాల్లో నెరవేరినవి. ఇప్పుడు ఎఫెసు సంఘం గురించి, ఎఫెసు సంఘం ఎప్పుడు స్థాపించబడింది ఒకసారి చూద్దాం. యోహాను యోహాను జీవించుచున్న జీవించుచున్న కాలములో చదవండి ఒకటి చదవండి. ఎఫీసు అమ్మ నెక్స్ట్ చదువుదు గాని, నేను ఇది చదివిన తర్వాత నెక్స్ట్ నువ్వు చదువుదు గాని. అట్లా ఆల్టర్నేట్ మాట్లాడండి. ఓకే. యోహాను జీవించుచున్న కాలములో ఎఫెసు ఆసియా మైనర్ లో ఒక ప్రాముఖ్యమైన పట్టణము. ఎఫెసు సంఘమును అపోస్తులుడైన పౌలు మరియు అకుల, ప్రిస్కిల్లా అను దంపతులు స్థాపించిరి. అవును. అపోస్తులుడైన పౌలు ఆ సంఘములో చేసిన సేవను గురించి ఆ విధముగా వ్రాయబడెను. ఈ విధంగా రాయబడింది. ఈ విధముగా వ్రాయబడెను. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. నెక్స్ట్ పర్సన్ చదవండి. ఇంకోళ్ళు అయితే కొందరు చదువు శ్రీజ. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేక పరచుకొని ప్రతి దినము తురనున్న తురన్ను అను ఒక పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. 2 ఏండ్ల వరకు ఈ లాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. ఇది అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 8-10 వచనాల్లో కూడా ఉన్నది. పౌలు గారు అక్కడ పనిచేసినట్లుగా ఉంది. అక్కడ 2 సంవత్సరాలు పాఠశాలలో తర్కిస్తూ వచ్చారు. ఆ తర్వాత పౌలు ఈ సంఘంతో 3 సంవత్సరాలు గడిపినట్టుగా అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 31 కూడా ఉంది. అంటే ఎక్కువ కాలం ఈ ఎఫెసు సంఘంతో ఆయన గడిపారు. పౌలు గారు అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు ఈ యొక్క సంఘాన్ని స్థాపించారు. ఓకే. ఎఫెసు సంఘాన్ని గురించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, చదవండి. కుమారి గారు. అకుల, ప్రిస్కిల్లా దంపతులు మంచి సంఘ సభ్యులు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో కూడా ఈ సంఘమును పోషించెను. ఈయన యూదుడు, మంచి విద్వాంసుడును, లేఖనములందు ప్రావీణుడై ఉండెను. అయితే క్రీస్తుని గురించి ఆయనకు పూర్తిగా తెలియదు. యోహాను బాప్టిజం మాత్రమే తెలియను. కనుక అతనిని అకుల్లా, ప్రిస్కిల్లా దంపతులు చేర్చుకొని అతనికి దేవుని మార్గము మరి పూర్తిగా విశదపరచరి. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 18-26 వచనాలు మీకు అర్థమవుతుంది. ఇది మన బైబిల్లోనే ఉంది. కాబట్టి యూదా మతంలో ప్రవీణుడు, పాత నిబంధన గ్రంథానికి లేఖనాలు బాగా చదువుకున్నవాడు ఈ యొక్క అపోల్లో. నేను అపోల్లో వాడినా, నేను పౌలు వాడినా అని చెప్పుకుంటున్నారంటే వీళ్ళు మంచి విద్వాంసులు. పౌలు గారు కూడా మంచి విద్వాంసుడు కాబట్టి ఆయన మాటలను ఎవరు ఎదురు చెప్పలేరు. అలాంటి వ్యక్తే అపోల్లో అయితే యేసుక్రీస్తు వారి గురించి పూర్తిగా తెలియదు కాబట్టి పౌలు గారికి అయితే దేవుడే స్వయంగా దర్శనమిచ్చి చూపించారు. ఇప్పుడు అకుల్లా, ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు ఆయన్ని చేర్చుకుని యేసుప్రభు వారి గురించి, ఆయన ఈ మెస్సయాగా ఈ లోకానికి వచ్చారన్న విషయాలు ఆయన వారికి బోధించారు. ఆయన బలపరిచారు, సంఘ సభ్యులే బలపరిచారు ఆయన్ని. ఆయన విద్వాంసుడు అయినప్పటికీ. అప్పుడు ఆ కాలంలో సంఘం ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నది. కొందరు హతసాక్షులు అయ్యారు, కొందరు క్రైస్తవులు నిజ సత్యానికి దూరమై కల్పిత గాథలకు సేవించి సాతాను కల్పించిన తప్పులను అనుసరించిరి. ఓకే. ప్రకటన 2వ అధ్యాయంలో ఉన్నట్టు వచనాలు మీరు తీసుకుని చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతను. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది,
ఉమ్. నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఓకే, ఒక మెప్పు ఉంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నికోలాయితులను ద్వేషిస్తున్నారు, నికోలాయితుల క్రియలను ద్వేషిస్తున్నారు, నేను ద్వేషిస్తున్నాను, అంటే నాతోటి ఉన్నారు మీరు అని చెప్తున్నారు. అది మెచ్చుకుంటున్నాడు. ఇంకోటి వాళ్ళకి ఇచ్చిన హెచ్చరికలు ఏమున్నాయి? ఆ, వాళ్ళ 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 వాళ్ళలో ఉన్న ఒక తప్పు, వాళ్ళ మీద మోపబడిన ఒక తప్పు ఏంటి? నీ మీద తప్పు ఒకటి మోపబడేలా ఉంది. ఏంటది? నీకుండిన ఆ ప్రేమను, మొట్టమొదటి ప్రేమను వదిలితీవని ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని కూడా చెప్తున్నారు. ఇది వర్తమానాలు అన్నటువంటి విషయం. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి నికాలైతే ఎవరు? నికాలైతులు యేసుప్రభువారు ఎందుకు ద్వేషించారు? ఎఫెసీ సంఘస్థులు కూడా ఎందుకు ద్వేషించారు అంటే, వీరిని గూర్చి ఐరేనియస్ అనేటువంటి చరిత్రకారుడు 2వ శతాబ్దంలో ఈ విధంగా రాశారు. శరీరము ఆత్మ వేరని, శరీర క్రియలు ఆత్మను మలినపరచని బోధించిన ప్రజలని రాశారు ఆయన. అంటే వీళ్ళేంటి? విగ్రహములు కల్పించిన వాటిని తినటను లేక వ్యభిచారమును సమర్థించారు. వ్యభిచారం చేసిన శరీర క్రియలు ఏం పర్వాలేదు, మనం ఆ మనసు బాగుంటుంది అన్నటువంటి ఆ విధమైనటువంటి తప్పుడు బోధలు బోధించారు. ఆనాటి ఎఫెసు సంఘం నికోలాయితుల క్రియలను ద్వేషించింది. క్రీస్తు కూడా వాటిని ద్వేషిస్తున్నాడు. ద్వేషించడం అంటే చాలా పరుషమైన మాట ఇది కదా. అనగా నికోలాయితుల క్రియలు దేవునికి ఎంతో అసహ్యమని ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఆ నికోలాయితులను ఎఫెసీలు కూడా ద్వేషించారు, వాళ్ళని నేర్చుకోలేదు. అయితే ఈనాడు నికోలాయితులు ఎవరు? అలాంటి నికోలాయితులు ఈనాడు ఉన్నారా? చదవండి నమ్మకరు. హలో, నేను చదువుతున్నా. ఓకే, నాది మ్యూట్ చేసే. ఓకే, మ్యూట్ అయిందా? ఓకే, ఓకే, కష్టంగా ఉంటే నేను చదవనండి. చదవనండి. అక్కడ ఉన్నాడు. మీరు నేటి నికోలాయితులు ఎవరు? క్రియలు అవసరము లేదని విశ్వాసము ద్వారా రక్షణ అని బోధించువారు నేటి నికోలాయితులు. విశ్వాసం ఉంటే చాలును, క్రీస్తు నీతి మనకు ఆపాదింపబడును, ధర్మశాస్త్రమును కాపాడనక్కరలేదు అని బోధిందురు. మేము రక్షింపబడితిమని చెప్పుకొనుచు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు, కొన్ని ఆజ్ఞలను తేలిక భావముతో తీసుకొనుచున్నారు. ఎఫెసు సంఘము మెప్పును పొందెను. ఈ సంఘ కాలము సుమారు క్రీస్తు శకము 34 నుండి 100వ సంవత్సరము వరకు సంఘము పవిత్రముగా నున్నది. మొదటి శతాబ్దములోని ప్రజలు ఈ సంఘమునకు ఇవ్వబడిన వర్తమానములను నెరవేర్చిరి. ఆ సంఘమునకు ఇవ్వబడిన వర్తమానములను నెరవేర్చిరి. ఆ సంఘములోని లోపములు ఈ శతాబ్దపు సంఘములో కనిపించినవి. క్రీస్తును చెప్పండి. క్రీస్తును ధర్మశాస్త్రమును వేరు చేసిన ఎడల విశ్వాసమును విధేయతకు మారుగా ఉంచినచో మనము అతిక్రమములు జరిగించుచుండగా దేవుడు రక్షించునని బోధించుచున్నట్లే కదా. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఓకే, ఈనాటి నేటి నికాలాయితులు అంటే ఈనాడు ఉన్న తప్పుడు బోధలు బోధించారు ఎవరంటే, మేము విశ్వాసంతో ఉంటే సరిపోతుంది, మేము దేవుని ఆజ్ఞలు పగా అక్కర్లేదు, మేము ధర్మశాస్త్రం కింద లేము అని చాలామంది మొండిగా మాట్లాడుతున్నారు. నిజమే, యేసుప్రభు వారి యొక్క కృప ద్వారానే మనకు రక్షణ, ఆయన విశ్వాసం ద్వారానే మనకు రక్షణ. అయితే రక్షణ పొందిన తర్వాత మనం పవిత్రమైన జీవితాన్ని జీవించాలి అంటే, ఆ పవిత్రమైన జీవితం జీవించాలంటే దేవుని ఆజ్ఞల్లో చెప్పినట్టుగా జీవించాలి, ఆజ్ఞానుసారంగా జీవించాలి. అవి అక్కర్లేదు, మేము పాపం చేస్తూనే ఉంటాం, యేసుప్రభుని నమ్ముకున్నాం అని అంటున్నారంటే, అంటే మనం పాపం చేస్తామంటే యేసుప్రభు రక్షిస్తారా? నువ్వు జీవించే వరకు నువ్వు పాపం చేస్తానుండు, యేసుప్రభు రక్షిస్తారు అనేటువంటిది తప్పుడు బోధ అవుతుంది. ఇది నేటి నికాలాయితుల బోధ అయి ఉన్నది. దీన్ని మన జాగ్రత్త. అంటే క్రీస్తుని ధర్మశాస్త్రాన్ని వేరు చేస్తున్నారు. నేను క్రీస్తు నమ్ముకున్నాను, ధర్మశాస్త్రం అక్కర్లేదు అంటున్నారు. అలాగే విశ్వాసాన్ని విధేయతలకు మార్గం ఉంచుతున్నారు.
నా విశ్వాసం ఉంటే అక్కర్లేదు, ఉన్నది సరిపోదు, విధేయత అక్కర్లేదు అనుకుంటున్నారు. అంటే దేవుడు మనం అతిక్రమం జరిగిస్తే దేవుడు రక్షిస్తాడని చెప్తున్నట్లేగా. ఇది తప్పుడు బోధ అనమాట. ఎవరైనా సరే 1 యోహాను 2:4 ఉంది, ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుసు ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ప్రభు అని నన్ను పిలుసు ప్రతివాడును పరలోక రాజ్యాన్ని ప్రవేశింపడు, కానీ పరలోకం నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాను. కింద వద్దకు చదవండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది, ఇచ్చట మనము అర్థము చేసుకొనవలసిన విషయం ఏమనగా, ఏ మనుష్యుడును తన స్వనీతి కార్యముల ద్వారా రక్షణ పొందలేడు, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందును. ఆయన యందలి విశ్వాసము మరియు ప్రేమ మనలను ఆయనకు విధేయులగుటకు నడుపును. విధేయత ఆయనను ప్రేమించుచున్నామనుటకు ఒక పరీక్ష. విశ్వాసము విధేయతకు నడుపును. విశ్వాసముంటే చాలును, మనము రక్షణ పొందుదుము అని బోధించు వారి బోధ నికోలాయతుల బోధ. నిజమైన క్రైస్తవులు ఈ తప్పుడు బోధనల ద్వారా ఏ విధముగాను మోసపోరాదు. మొదటి శతాబ్దపు ఎఫెసు సంఘము వలె దేవునికి నమ్మకముగా నుండి అట్టి బోధను ఎదిరించవలెను. వెరీ గుడ్, అర్థమైంది కదా చక్కగా నీకు. ఓకే, అయితే ఈ సంఘానికి మోపబడినటువంటిది తప్పు ఉంది. ఏంటది? చదవండి. మోపబడిన తప్పు. అయినను నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హితవు. నువ్వు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఈ సంఘముపై మోపబడిన తప్పును హితవును గమనించినచో మొదటి ఉన్న ప్రేమను పోగొట్టుకొనుట, ఆధ్యాత్మికముగా పడిపోవుట అని బోధింపబడుచున్నది. మొదటి ప్రేమను పోగొట్టుకొనుట అనగా క్రీస్తుకు కలిగిన దయ కనికరములను అశ్రద్ధ చేయుట, వంశపారపర్యముగా వచ్చు స్వార్థ గుణము మన ప్రవర్తనలో స్థానము చేసుకొన్నచో క్రైస్తవులుగా గుర్తింపదగు మంచి క్రియలు మనలో లోపించును. ప్రభు అయిన క్రీస్తు ఎఫెసు సంఘమునకు వారి లోపమును చూపించవలసి వచ్చినది. మానవుల కొరకు సిలువపై మరణించుటకు సాహసించిన క్రీస్తు ప్రేమ వారి జీవితములలో కనబడదు. ఎఫెసు సంఘ సభ్యులు రక్షకుని పూర్తిగా మహిమపరచలేకపోయిరి. ఒక క్రైస్తవ సంఘము నిజమైన క్రైస్తవ సంఘముగా ఉండుటకు ప్రేమపూరిత జీవితము జీవించవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. యోహాను 13:35 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి 5:16. ఓకే మా, వెరీ గుడ్, చక్కగా చదువుతున్నారు. ఎవరో చక్కగా చదవండి. ఇలాగా ఒకళ్ళు మార్చుకుంటూ మరి చదివితే చక్కగా అర్థమవుతుంది. ఈ విషయం హితవు మనం మోపబడిన తప్పు, వాళ్ళకి హితవు కూడా మనకి ఇచ్చారనమాట ఏం చేయాలనేది. కాబట్టి మనం ప్రేమించుకోవాలి. ఆ మొదటి ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. ఓకే, నేడు నవీన కాలంలో జీవించిన మనం విజ్ఞాన శాస్త్రం అభివృద్ధిని సాధించి స్వనీతిని ఆధారం చేసుకుని క్రీస్తుపై ఉన్న మొదటి ప్రేమను మరిచితిమి, ఆధ్యాత్మికంగా క్రిందికి పడిపోతుంది. అందుకు హితవు నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, పోగొట్టుకున్న ప్రేమను మరలా పొందవలని. ఇది సాధ్యమేనని దేవుడు చెప్పుచున్నాడు. అట్లు చేసిన వారికి అనగా మొదటి ప్రేమను తిరిగి సంపాదించుకున్న వారికి వాగ్దానము దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిచుట. ఓకే, 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఓకే, ప్రతి సంఘానికి కూడా దేవుడు ఒక జయించే వారికి ఒక్కొక్క వాగ్దానం చేశారు. ఇక్కడ ఎఫెసు సంఘానికి చేయబడిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం అడుగుతాను. జయించే వారికి వాగ్దానం ఇక్కడ ఎఫెసు సంఘానికి ఏముంది? జయించడానికి ఏమిస్తానన్నారు? జీవవృక్షం, దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు ఇస్తాను. భుజింపనిస్తాను. పరదేశం అంటే పరలోకమే.
కొంతమంది పరదేశం అంటే పరలోకానికి మధ్యలో ఉంది అనుకున్నారు. జీవవృక్ష ఫలాలు అక్కడే ఉన్నాయి. పరదేశు పరలోకం కూడా ఒకే మాట. ఆ పరలోకంలో జీవవృక్ష ఫలాలను భుజింపు చేస్తానని మనకు వాగ్దానాన్ని చేస్తున్నారు. ఎఫెసు సంఘాన్ని కూడా చేశారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ సంఘానికి దేవుడు ఇచ్చింది ఈ సంఘ కాలము దేనికి ఏ కాలానికి సరిపోతుంది అన్నారు? ఎఫెసు సంఘ వర్తమానము సంఘ కాలము క్రీస్తు శకము 34 నుంచి 100 వరకు. ఎందుకంటే 34లో ఒకసారి వినండి, 34లో స్టెఫను రాళ్లతో కొట్టబడ్డారు. ఇక అక్కడి నుంచి అన్యులకు కూడా స్వార్థ అందించింది. ఈ సంఘాలు స్థాపించబడ్డాయి. కాబట్టి ఆ 34 సంవత్సరం నుండి 100 సంవత్సరాల వరకు ఈ సంఘం పవిత్రంగా ఉన్నది. కానీ మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు. దానికి హితవు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కాలం 34 నుంచి 100 వరకు అని చెప్పాము. తర్వాత క్రీస్తు ఏ విధంగా ప్రత్యక్షపరచబడ్డాడు? 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించున్నట్లుగా ప్రత్యక్షమయ్యను. ఓకే, ఆయనకి తెలుసని నేను చెప్పాను, నాకు తెలుసు అన్నారు. క్రీస్తుకి తెలిసిన సంగతులు ఏంటి? నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. ఆయన మెచ్చుకుంటున్నాడు. ఓకే, అభినందనలు కూడా ఉన్నాయి. ఇంకే అభినందన ఏంటి? నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితులు క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఓకే, ఇది కూడా అభినందన కింద కదా, ఉద్దేశిస్తున్నాం. అభినందన, ఇవన్నీ అభినందిస్తున్నారు ఈ సంఘాన్ని గురించి. దుష్టులను సహించలేదు, అపస్సులు కాకుండానే తమ అపస్సులను చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులను కూడా కనుక్కున్నారు. అలా మనం పరిశోధించి తెలుసుకోవాలి. వాక్యాన్ని పరిశోధించి తప్పు చెప్తున్నారా రైట్ చెప్తున్నారా అనాలి. ఎఫెసీ సంఘం వలె. తర్వాత సహనం కలిగి దేవుని నామం నిమిత్తం భారం భరించి అలయలేదు, అలసిపోలేదు. అయితే మనం అయితే అలసిపోతున్నాం, చిన్నదానికి చిన్న పని చేస్తే అలసిపోతాం. వాళ్ళు అలసిపోలేదని కూడా మెచ్చుకుంటున్నారు. అభినందనలు. అయితే వాళ్ళ మీద మోపడిన తప్పిదం ఏంటి? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి హితవు కూడా ఏంటి? నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. తర్వాత హెచ్చరిక, 7వ హెచ్చరిక కూడా వచ్చారు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హెచ్చరిక కూడా ఇచ్చారు. తర్వాత జయించే వారికి వాగ్దానం 8వది. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఓకే, ఇప్పుడు మనం క్లియర్గా ఎఫెసు సంఘానికి ఇచ్చిన వర్తమానాలు మనం చదువుకున్నాం. ప్రతి సంఘానికి కూడా ఈ 8 పాయింట్లు ఉన్నాయి. 8 పాయింట్లు మనం చదువుకోబోతున్నాం. సంఘ కాలం ఉంటుంది, క్రీస్తు ఎలా ప్రత్యక్షపడ్డాడో ఆ సంఘానికి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తుకు తెలిసిన సంగతులు, తర్వాత అభినందనలు ఉన్నాయి, మోబడి తప్పిదాలు ఉన్నాయి, హితం ఉంది, హెచ్చరికలు ఉన్నాయి, జైన్స్ వారికి వాగ్దానాలు ఉన్నాయి. అయితే 2 సంఘాలకు మాత్రం వీటిల్లో వాళ్ళకి మీద ఏమీ తప్పులు మాపలేదు. 7 పాయింట్లే ఉంటాయి. 2 సంఘాల గురించి ఇక్కడ చెప్పబోతున్నాం. అది కూడా గుర్తుపెట్టుకుని మనం విన్న తర్వాత మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సంఘానికి మోపబడలేదో హితవు, ఏ విధంగా తప్పుదారు మోపబడలేదు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎఫెసు సంఘాన్ని గురించి మనం పూర్తిగా అనుకున్నాం. ఇప్పుడు 2వ సంఘానికి వెళదాం. మనకి అంతవరకు అయితే అంతవరకే చదువుకుందాం, తొందరపడద్దు. వచ్చే వారం అవసరమైతే 3వ అధ్యాయం కూడా ఈ 2-3 అధ్యాయాలను టైం తీసుకొని చదువుకోవాలి. 7 సంఘాల వర్తమానాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కనుక తొందరపడకుండా మనం నేర్చుకుంటున్నాం. ఈ అధ్యాయం అంతా కంప్లీట్ చేయాలనుకున్నాం, కానీ 4 సంఘాలు ఉన్నాయి. మరి మనం ఓపికతో ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. వచ్చే వారం కూడా కంటిన్యూ చేయొచ్చు కావాలంటే, మనకు సమయం ఉంటే. కాబట్టి రెండో సంఘానికి అయిపోతే క్లోజ్ చేసుకుందాం. వచ్చే వారం ఇంకో 2 సంఘాల గురించి మాట్లాడుకోవచ్చు. ఈ 2వ అధ్యాయం 4 సంఘాలు ఉన్నాయి. ఓకే, 2వ అధ్యాయం 8వ వచనం. స్మొన్నలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు
యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఓకే, చూసారా? ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఆ, ఏ విధంగా కనపడ్డారంటే మీరు ఏం చెప్తారు? యేసుప్రభు ఎలా కనపడ్డారు? ఏ విధంగా కనపడ్డారు? యేసుప్రభు గారు సంఘానికి, స్మరణ సంఘానికి ఎలా కనపడ్డారు? మొదటి వాడును కడపటి వాడును అయి ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడును చెప్పు సంగతులు. అంటే ఆయన మృతుడై బ్రతికినట్లు మొదటి వాడును కడపటి వాడునని ఆయన ఆ విధంగా కనపడ్డాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫెసు సంఘానికి ఎలా కనపడ్డారు? 7 దీప స్తంభముల మధ్య 7 నక్షత్రాలు చేతిలో పట్టుకుని ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత నీ శ్రమలను దరిద్రత ఆయనకి తెలిసిన విషయాలు కూడా చెప్తున్నారు. ఓకే. నువ్వు దరిద్రుడు అనుకుంటున్నావు, శ్రమలు పడుతున్నావు, అయినాను నీవు ధనవంతుడివే అని కూడా చెప్తున్నారు కదా. ఇలాగా స్మరణ గురించి దేవుడు చెప్తున్నారు. ఈ స్మరణ సంఘం స్థాపన ఎప్పుడు జరిగింది ఏంటో ఒకసారి చదవండి. ఇద్దరు చదువుతూ ఉంటే చదవండి. సంఘమును ఆదిలో ఎవరు స్థాపించినది, ఎవరు సేవ చేసినది బైబిలులో రాయబడలేదు. ఎఫెసుకు ఉత్తరమున దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో స్ముర్నా పట్టణం ఉన్నది. ప్రస్తుతం అది టర్కీ భూభాగంలో ఉన్నది. దాని పేరు ఇజ్మీర్. యూదులు ఆదిలో క్రైస్తవులను హింసించిరి. స్ముర్నాలో ఉన్న క్రైస్తవులు అతి పేదవారిగా ఉండి సువార్తను విని ఉండవచ్చును. కొందరు ఇష్టపూర్వకముగా తమ ఆస్తులను వదిలిపెట్టి తమను తాము పేదలుగా చేసుకొని కూడా ఉండవచ్చును. ఈ లోక విషయంలో వారు దరిద్రులు, అయితే వారు ఆధ్యాత్మికముగా విశ్వాసములో ధనవంతులు. దేవుడు కూడా చెప్పారు కదా. వాడు హింసించబడ్డారని ఉంది, అది కూడా చదవండి. చదవండి. ఈ సంఘము హింసించబడిన సంఘము. క్రైస్తవులు హింసించబడుటకు ముఖ్య కారణము వారి ఆరాధనా పద్ధతులు. క్రైస్తవులు విగ్రహారాధనను వ్యతిరేకించినందున విగ్రహారాధికులు వీరిని ద్వేషించిరి. విగ్రహారాధనను నిలిపివేసిన ఎడల వారి దేవతల కోపమునకు గురి కావలసి ఉండునని, తద్వారా తెగుళ్లు ప్రాప్తించునని విగ్రహారాధికులు తలంచి క్రైస్తవులను హింసించిరి. ఏ పట్టణములో గాని ఏ ప్రాంతములోనైనా అవాంతరములు, తెగుళ్ళు ఏవైనా సంభవించినప్పుడు వీటికి కారణము క్రైస్తవులే అని వారిని నిందించి హింసించేవారు. మానవ శరీరమును హింసించుటకు మనిషి కనుగొనిన నూతన పద్ధతులన్నింటినీ మొదట క్రైస్తవుల పైన ప్రయోగించిరి. చూసారా, చాలా మొట్టమొదటి శతాబ్దంలోనే వీరిని హింసించారు. ఎందుకు హింసించారు? వీళ్ళు మేము పూజించినట్టు మా దేవతను పూజించకపోతే మాకు తెగుళ్ళు వస్తాయి, అది ఆ విగ్రహాలను పూజించకపోతే మాకు తెగుళ్ళు వస్తాయి, మీ వల్ల మాకు వస్తాయి అని చెప్పి వీళ్ళు హింసించారు అన్నమాట. అలాగే ఈ అంత్య దినాల్లో కూడా ఇలాంటి సమస్యలు రాబోతున్నాయి. దేవునికి యథార్థంగా ఉన్న ప్రజలు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించే ప్రజలు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని కూడా ప్రభుత్వం వాళ్ళని నిందించే అవకాశం రాబోతుంది. రేపు ఆదివారం చట్టం అనేది వచ్చినప్పుడు యథార్థంగా ఉన్నటువంటి శేషించిన సంఘ సభ్యులకి ఆ నిందలు వస్తాయి, ఆ హింసలు వస్తాయి. కాబట్టి ఇవి మనం ఎదుర్కోవాల్సిందే. అప్పుడు స్మరణ సంఘం ఎదుర్కొన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆనాడు ఇది హింసించబడిన సంఘము. అందుకనే మనుషులు కనిపెట్టిన పద్ధతులన్నీ క్రైస్తవుల మీద హింసించడానికి ఆ పద్ధతులన్నీ వీళ్ళ మీద వాడారంటండి. ఆ పద్ధతులను చూడండి, చదవండి. వాతలు వేయుట, కొరడాలతో కొట్టుట, నేలపై ఈడ్చుట, చర్మమును ఊడదీయుట, రాళ్లతో కొట్టుట, మండుచున్న ఇనుప పళ్ళెములను శరీరములపై నుంచుట, చీకటి అగాధ గోతులలోనికి దింపుట, శరీరావయములను సాగదీయుట, చెరసాలలో గొంతు పిసికి చంపుట, క్రూర మృగములకు ఆహారముగా వేయుట, యొద్దు కొమ్ములపై విసిరివేయుట మొదలగు పద్ధతులు క్రైస్తవులను హింసించుటకు ఉపయోగించిరి. రోమా చక్రవర్తులు వీరిని హింసించుటకు స్థానిక నాయకులకు అనుమతిచ్చిరి. కనుక వారి దయాదాక్షిణ్యముల పైన క్రైస్తవుల బ్రతుకు
ఆధారపడి ఉండెను. ఈ సంఘకాలము క్రైస్తవ హతసాక్షుల కాలము. సంఘకాలము సంఘ చరిత్ర ప్రకారము 2-3 శతాబ్దములలోని సంఘ అనుభవములకు వీరి అనుభవము సరిపోవును. ఈ సంఘకాలము సుమారు క్రీస్తు శకం 100 నుండి క్రీస్తు శకం 313 వరకు. ఓకే, వెరీ గుడ్. ఇది చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనం శ్రద్ధగా ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి. ఇది ప్రవచన వర్తమానాలు కాబట్టి కాలం ఆ, క్రైస్తవ యుగ కాలంలో ఉన్నటువంటి ఈ కాలాల్లో నెరవేరినవి. మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘం 100 సంవత్సరాలు పవిత్రంగా ఉండి వాళ్ళు నెరవేర్చారు. రెండో ఇది స్మరణ సంఘంలో 100 నుంచి 313 వరకు ఆ హింసలు అందించినటువంటి వీరు ఈ కాలాన్ని అనిపించినట్టుగా మనం చరిత్ర ప్రకారం నిర్ణయించుకోవచ్చు. ఎందుకు ఈ కాలాలను నిర్ణయిస్తున్నామంటే ఇది ప్రవచన వాక్యం కాబట్టి ప్రవచనాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. ఓకే, చదవండి తర్వాత. క్రైస్తవ మతము చట్టానుసారముగా అవలంబించుటకు వీలు లేకపోయేను. క్రీస్తు శకం 313 సంవత్సరమున వరకు క్రైస్తవులు ఘోరముగా శిక్షించబడిరి. క్రీస్తు శకం 313 సంవత్సరములో కాన్స్టంటైన్ చక్రవర్తి ఎడిక్ట్ ఆఫ్ మిలన్ అను శాసనము ద్వారా క్రైస్తవులు తమ మతమును స్వేచ్ఛగా అవలంబించవచ్చునని ఆజ్ఞ జారీ చేసెను. అంతటితో ఈ శ్రమలు ముగిసినవి. క్రీస్తు శకం 323లో చక్రవర్తి కాన్స్టంటైన్ తానే స్వయముగా క్రైస్తవ మతమును స్వీకరించెను. కనుక ఈ సంఘపు కాలము క్రీస్తు శకం 100వ సంవత్సరము నుండి క్రీస్తు శకం 313 వరకు లేదా 323వ సంవత్సరము వరకు అని చెప్పవచ్చును. వర్తమానము నాకు తెలియను అని దేవుడు చెప్పిన వర్తమానము ప్రకారము సంఘముగాను వ్యక్తులుగానున్న మనము ఏమయ్యున్నామో, ఏమి చేయుచున్నామో, ఏమి ఆలోచించుచున్నామో అన్నీయు ఆయనకు తెలియను. అవునా? ఆయన తెలుసా లేదా? నాకు తెలియని దేవుడు చెప్తున్నాడు ఈ సంఘంతో. అంటే ఆ సంఘంతో చెప్తున్నాడంటే మనతోటిగా మాట్లాడుతున్నారు ఆయన. మనం సంఘంగా వ్యక్తులుగా మనం ఏమై ఉన్నామో, ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు, నాకు తెలుసు అని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు కాలాల టైము ఏం చెప్పామంటే చరిత్రలో అలా నెరవేరింది. మరి డొమిషియన్ చాలా హింసించారు కాబట్టి 313 వరకు 310 నుంచి 10 సంవత్సరాల శ్రమను గురించి ఇక్కడ స్మరణ సంఘాన్ని గురించి ఇంకోటి చదవండి. స్మరణ సంఘమునకు సంఘమునకు ఇవ్వబడిన వర్తమానము. ఉమ్, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఉమ్, శ్రమలు కష్టములు స్ఫున్న సంఘస్థులను అధైర్యపరచలేదు, కానీ వారిని ఒక మెట్టు క్రీస్తు దగ్గరకు నడిపించెను. మేలైన పునరుద్ధానములో పాల్గొనుటకు గాను వీరు ప్రాణములను ధారపోసిరి. సత్యము కొరకు శ్రమపడుచున్నామని వారు ఎంతో సంతోషించిరి. హతసాక్షులుగా సజీవముగా కాల్చబడినప్పుడు వారు దేవునికి పాటలు పాడుచు విశ్వాసముతో పరలోకము వైపు చూస్తూ వారి అసువులను బాసిరి. అందుకే ఈ సంఘముపై ఏ తప్పు మోపబడలేదు. అంతము వరకు నమ్మకముగా ఉండవలసినదిగా ధైర్యపరచబడింది. ఏ సంఘానికి ఇప్పుడు తప్పు లేదు, మోపపడలేదు అని చెప్పారు? ఈ సంఘం ఏంటి? ఉన్న సంఘం గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి వీళ్ళు ప్రాణాలను కూడా తెగించారు. మేలైన పునరుద్ధానాల్లో వాళ్ళు కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఎందుకంటే యేసుప్రభు అంత విశ్వాసం ఉన్నది. మొదటి పునరుద్ధానం నుంచి లిగిస్తామని వాళ్ళకి ధైర్యం ఉందన్నమాట. దేవుడు చెప్పిన మాట విన్నారు. ఆ రోజుల్లో ఉన్నట్టు పాస్టర్ గారు కూడా నుంచి కూడా పాలికార్ప్ ఒక ఆయన ఉన్నారు. చదవండి. వేరే వ్యక్తి చదవండి. అది ఇస్తారా? ఇస్తారు, చదవమ్మా. పోలికార్ప్ గొర్రెల కాపరిని హింసించినచో గొర్రెలు చెల్లాచెదురగునను సిద్ధాంతమును నమ్మి రోమియులు మొదట క్రైస్తవ సంఘ కాపరులను హింసించిరి. స్మరణ సంఘమునకు బిషప్ గా పోలికార్ప్ 40 సంవత్సరములకు పైగా సేవ చేసెను. రోమా సైనికులు ఒక శుక్రవారము సాయంత్రము ఆయనను నిర్బంధించుటకు వచ్చినప్పుడు వారికి భోజన ఏర్పాటు చేసి కొన్ని గంటలు తమ మిత్రులు తెలిసిన వారి కొరకు ప్రార్థించి సైనికులతో రోమా పట్టణమునకు వెళ్ళెను. స్టేడియంలలో
క్రైస్తవులు హింసించబడుటను చూసి రోమియులు ఆనందించేవారు. ఆయన ఒక స్టేడియంలో అందరి ఎదుట సింహములకు ఆహారముగా వేయబడవలెను. అయితే పోలికార్పు సమయము మించిపోయినందువల్ల ఆయనను సజీవముగా అగ్నితో కాల్చి చంపిరి. చూసారా, ఇక్కడ పాలికార్ప్ అనే స్మరణ సంఘంలో బిషప్గా పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు గొర్రెల కాపరిని పట్టుకుంటే గొర్రెలు సదిలో అయిపోతాయి కదా, అది వాళ్ళు నమ్మి మొట్టమొదటి ఈ పాస్టర్లని హింసించేవాడు అనమాట. ఈ విధంగా పాలికార్పు కూడా హింసించబడ్డాడు స్మరణ కాలంలో. కంటిన్యూ చేయడమ్మా. ఆయన మరణించినప్పుడు సుమారు 86 సంవత్సరముల వయసు కలవాడు. క్రీస్తును ఎరుగనని చెప్పి మరణము నుండి తప్పించుకొనమని యాజకులు కోరినప్పుడు ఆయన, నన్ను ఈ 86 సంవత్సరములు క్షేమముగా కాపాడిన నా రక్షకుని ఏ విధముగా ఎరుగనని చెప్పగలనని వారికి సమాధానమిచ్చి మరణమునకు సిద్ధపడెను. క్రీస్తు శకం 155 లేదా 156వ సంవత్సరములో ఈయన హతసాక్షిగా మరణించినట్లు చరిత్ర చెప్పుచున్నది. ఓకే, అర్థమైంది కమ్మా. కాబట్టి అక్కడ పాస్టర్లను కూడా హింసించారు. ఆయన 86 సంవత్సరాలు బతికారు. ఆయన్ని నువ్వు జస్ట్ నేను క్రీస్తుని ఎరగనంటే నిన్ను రక్షిస్తాం, నేను చంపం అని అన్నారు. ఆయన ఏమన్నారు? నన్ను 86 సంవత్సరాలు క్షేమంగా కాపాడిన నా రక్షకుని ఏ విధంగా ఎరగనని చెప్పగలనని వారికి సమాధానం ఇచ్చి మరణానికి సిద్ధపడ్డాడు అనమాట. కాబట్టి 155, 150 సంవత్సరాల్లో ఇది చరిత్ర ఏంటంటే హతసాక్షిగా ఆయన మరణించారు. ఇది ఓకే. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. వెరీ గుడ్. కాబట్టి 10 దినముల శ్రమ గురించి కూడా ఇక్కడ ఉంది. అపవాది మీలో కొందరు సరసాలలో వేయించిపోతున్నారు. 10 దినముల శ్రమ కలుగుతుంది. మరణం వరకు నమ్మకంగా ఉండమని వాళ్ళకి సలహా ఇచ్చారు. నేను నీకు జీవకిరీటం ఇస్తాను. సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. అందరికీ చెవులు లేవా? మనకి చెవులు లేవా? చెవి గలవాడు వినుగాకని ఎందుకు చెప్తున్నారు మాట అంటే, మన చెవులు ఉన్నాయి కానీ మనం వినట్లేదు, మూసుకుంటున్నాం, చెవులు మూసుకుంటున్నాం. కళ్ళు ఉన్నాయి కానీ చూడట్లేదు, కళ్ళు మూసుకుంటున్నాం. మంచిని తెలుసుకోవాలంటే, మంచిని వినాలంటే మనం ఇష్టపడట్లేదు. అందుకని దేవుడు చెప్తున్నాడు చెవి గలవాడు వినుగాక. అంటే ఇష్టపడి నేర్చుకోవాలి, వినాలి. జయించేవాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడని జయించే వారికి వాగ్దానం కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ 2 సంఘాలతో మనం మారుకున్నాం. 2 సంఘాలు అయిపోయినాయి. ఐ థింక్ 8:30 వస్తుంది. వసుంధర గారు కంటిన్యూ చేద్దామా? లేకపోతే ఈ సంఘంతో కంప్లీట్ చేసుకుందాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ 10 దినముల శ్రమ ఎప్పుడు జరిగిందో చూద్దాం. డయోక్లిషియన్ ద్వారా ప్రారంభించబడిన క్రీస్తు శకం 303 నుండి 313వ సంవత్సరము వరకు జరిగించబడిన 10 సంవత్సరముల క్రైస్తవ శ్రమలకు గుర్తు. ఈ శ్రమల 10 సంవత్సరాలు డయోక్లిషియన్ ప్రారంభించిన శ్రమలను 303 నుంచి 313 వరకు అది గుర్తు అనమాట. ఓకే, చదవమ్మా. ఈ శ్రమలను గూర్చి స్మరణ సంఘ వర్తమానములో మాత్రమే చెప్పబడినది. వాస్తవమునకు క్రీస్తు శకం 303 నుంచి 313వ సంవత్సరముల మధ్య ఆనాటి 7 సంఘములు హింసించబడెను. స్మరణ సంఘమునకు ఇవ్వబడిన వర్తమానము కేవలము ఆ సంఘమునకే అయితే ఇతర సంఘములు హింసించబడకూడదు. అయితే అన్ని సంఘములు హింసించబడెను కనుక ఈ వర్తమానము చిహ్న రూపమయ్యున్నది. స్మరణకు ఇవ్వబడిన వర్తమానములు క్రైస్తవ యుగములో ఒక కాలమునకు అనగా స్మరణ చూపించు కాలమునకు చెందునని చెప్పవచ్చును. వచ్చేవారం నేను అడుగుతాను ఈ ప్రశ్న. మరి ఇదేంటి ఆ సంఘం అనుకుంటే అప్పుడైతే ఇది చిహ్న రూపంలో చెప్పారంటే ఈ చిహ్న రూపంలో చెప్పారంటే కారణం ఏంటి
ఆ 10 సంవత్సరాల గురించి స్మరణ సంఘాన్ని గురించి మాట్లాడారు. కానీ ఆ 303, 313లో అక్కడ ఉన్న 7 సంఘాలు అనిపించారు. కాబట్టి ఈ సంఘాన్ని ఒక చిహ్న రూపంలో అక్కడ చెప్పించారని అర్థం. కాబట్టి స్మరణకు ఇవ్వబడిన వర్తమానం క్రైస్తవ యుగంలో ఒక కాలానికి చూపించడానికి జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఒక ఆధారాలను బట్టి మనం చెప్పగలుగుతున్నాము. ఇది భవిష్యత్తుని గురించి చెప్పడం ప్రవచన వర్తమానాలు కాబట్టి ఇవి చిహ్న రూపంలో కూడా మనం తీసుకోవాలి. చరిత్రలు ఎక్కడ నెరవేరినది అనుకోవాలి. అందుకని ఇక్కడ 10 సంవత్సరాల గురించి స్మరణతో మాట్లాడారంటే ఎక్కడ చరిత్రలో మాట్లాడిందంటే 303 నుంచి 313 వరకు. కాబట్టి ఆ కాలంలో ఈ స్మరణ సంఘం అని మనం ఆ కాలానికి మనం ఆపాదించగలుగుతున్నాం అనమాట. ఈ విధంగా మనం ఆ ప్రవచనాలని అర్థం చేసుకోవాలి, చరిత్రతో పోల్చుకుని అర్థం చేసుకోవాలి. కాబట్టి స్మరణ సంఘానికి ఇచ్చినటువంటి 8 పాయింట్లలో ఒకసారి చూడండి. ఇంత మనం చదవండమ్మా. సంఘ సంఘాలంటే వర్తమానము ప్రకటన 2వ అధ్యాయము 8 నుండి 11 వచనములు. సంఘ కాలము క్రీస్తు శకము 100 నుంచి 313 వరకు. క్రీస్తు ప్రత్యక్షమైన విధము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు. క్రీస్తుకు తెలిసిన సంగతులు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. అభినందనలు. నీవు ధనవంతుడవే. మోపబడిన తప్పిదములు. ఏ తప్పిదము మోపబడలేదు. నీవు పొందపోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. హెచ్చరిక. ఏ హెచ్చరిక లేదు. జయించు వారికి వాగ్దానము. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అను పై 2 వాగ్దానములు నీకున్నవి. కాబట్టి ఇక్కడ దీనికి హెచ్చరికలు లేవు, మోపబడిన తప్పిదాలు లేవు, జయించే వారికి వాగ్దానాలు 2 ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా 2 వాగ్దానాలు అంటే జయించేవాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు, జీవ కిరీటం ఇస్తాను. ఈ 2 వాగ్దానాలు ఈ యొక్క స్మరణ సంఘానికి చేయబడ్డాయి. ఐ థింక్ మనం వచ్చే వారం ఇంకా ఈ 2 అధ్యాయాన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా 2 సంఘాలు ఉన్నాయి ఈ 2 అధ్యాయం. కాబట్టి మనం టైం తీసుకుని చదువుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాను. వసంతరావు మేడం, మీరు ఏం చెప్తారో? 8:30 అయింది. ఆన్లైన్లో ఉన్నారా? ఓకే సార్. ఏం చేద్దామా? ఓకే సార్. ఇంతటితో ముగించుకుందామా ఈ రోజుకి? ఓకే సార్. అంటే మళ్ళీ చాలా టైం పడుతుంది కదా. అంటే మనం తొందరగా వెళితే విషయాలు అర్థం కావు. చదువుకునే విధంగా మనకు ఇప్పుడు మీకు అంతవరకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ ప్రశ్నలు నేను వచ్చే వారంలో కూడా అడుగుతూ ఉంటాను. అందుకని మీరు జాగ్రత్తగా చదువుకుని బైబిల్ కూడా చదువుకుంటా ఉండండి. వచ్చే వారం మళ్ళీ ఒక 2 అధ్యాయాన్ని మనం కంటిన్యూ చేద్దాం. మరి చక్కని వర్తమానాలు దేవుడు మనకి ఇచ్చారు. ఈ సంఘాలకు ఇచ్చిన వర్తమానాలు మనం అశ్రద్ధ చేయకుండా దేవుడు మనకి ఇచ్చిన వాటిని జాగ్రత్తగా మనం ఈ వర్తమానాల సంఘంతో ఇవ్వటమే కాకుండా మన ప్రజలకు వ్యక్తిగతంగా కూడా చెందుతాయని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి పెర్గమా సంఘాన్ని గురించి 2వ అధ్యాయం 12వ వచనం గురించి వచ్చే వారం చదువుకుందాం. మరి ఈ యొక్క ధ్యానాలను ముగించుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా మనలో? బాబురావు గారు ఉన్నారమ్మా? వసుంధర గారు మీరు కానీ ఉన్నారా? బాబురావు గారు అంటే ప్రార్థన చేయండి. కారుమూరి ప్రకాష్ గారు ఉన్నారు, బ్రదర్ ఉన్నారు సార్. కారుమూరి ప్రకాష్ గారు ఉన్నారా? ప్రార్థన చేయండి బాబు. నేను మీ పేర్లు ఎవరు నాకు కనపడి, నేను అన్ని నా స్క్రీన్లో ఉన్నాయి. ఉన్నారా లైన్లో? మహోన్నతుడా, సర్వాధికారి యేసు క్రీస్తు మా ప్రభువా, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామమును బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము బిడ్డలు నా ప్రభా, మరి వయసులో ఉండినను నా తండ్రి నీ పని మీద ఆసక్తి కలిగి నీ లేఖనాలను వారిదైన స్థాయిలో వివరిస్తున్న విధానములకై వందనాలు, స్తోత్రాలు.
నా తండ్రి చక్కని జూమ్ను కాండక్ట్ చేస్తున్న మా ప్రియులు మిసెస్ భట్టు గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు 34 జాయిన్ చేశారు తండ్రి. మరికొందరు జాయిన్ అయ్యి ప్రభా 7 సంఘాల యొక్క విషయాలను తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి. నా తండ్రి ఈ సమయంలో స్ఫురణ అనేటువంటి సంఘం మీద నా తండ్రి ఏ విషయాన్ని నేరం కనుగొనలేదన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నతానియేలు అని పేరు పెట్టుకున్నటువంటి ఈయని కుమారుడు మీరు ఈ భూమిపైన ఉన్నప్పుడు మరొక నతానియేలు ఫిలిప్ కనుగొన్నప్పుడు నతానియేలుతో ఇతను ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కల్మషం లేదు అని నా ప్రభా మీరు ఒక వాక్యాన్ని ఆయనకి ఇచ్చారు నా తల్లి. అలాగే ఈ నీ బిడ్డ మరి అట్టి నీ బిడ్డని నమ్ముచు అలాగే అట్టి నీ సంఘాలను వివరిస్తూ ఉన్నందుకు కూడా వందనాలు. స్ఫురణ సంఘాన్ని ప్రత్యేకంగా నా ప్రభా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 7 వచనాల్లో మీరు భద్రపరిచారని నమ్ముతున్నాను. క్రీస్తు ప్రభువుని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యమే లేదు. నా తండ్రి పరిశుద్ధులు ఈ రీతిగా ఉంటారని, ఇట్టి సంఘము నీతో ఉంటుందని, నీ అక్కడా సమయంలో ఎత్తబడుతుందని చక్కగా నీ బిడ్డలు సవివరంగా నా ప్రభు ఎంతో మరి డెస్క్టాప్ వర్క్ అంతా చేసి వినిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరి పైన నీ కరుణాహస్తాన్ని మీరు ఉంచండి ప్రభు. మంచి ఆరోగ్యాలు, మంచి ఆత్మీయ అభివృద్ధిని మీరు దయచేయండి. ఈ యొక్క నా ప్రభా స్ఫురణ సంఘంలో నా ప్రభా మీరు పిలుచుకుని ఎంచుకున్నటువంటి యొక్క పరిశుద్ధుల్లో ఎలాంటి నా ప్రభా పరిస్థితులు ఉన్నాయో అలాంటివి ఉన్నాయని, అలాంటి నీ బిడ్డ నతానియేలని ఎలా నువ్వు పిలుచుకున్నావు అలాగే ఈ నతానియేలు సోదరులను ప్రభు అలా పిలుచుకుని పని చేయించుకుంటున్నందుకు వందనాలు తెలియజేస్తాను. వారి నుండి వచ్చే ఈ వాక్య పరిచర్య దీవెనలన్నీ ఈ యొక్క జూమ్ను కాండక్ట్ చేస్తున్నటువంటి నాయకురాలకును జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డకును మీరు 30, 60, 100 నీ వాక్య పరిచర్యలతో దీవించమని యేసు క్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన, ఘనమైన, సర్వోన్నతమైన, సర్వశక్తివంతమైన నామంలో మెండైన దీవెనలతో దీవించుదురని అడిగి వేడుకుంటూ ప్రార్థించి మొరపెట్టి నీ బిడ్డకు మంచి ఆరోగ్యంతో బలపరచమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడింది కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమిపై నెరవేరును కాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుంచి కాపాడు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి వచ్చే వారంలో మనం ఇలాగే 7:30 కలుసుకుందాం. దేవుడు థ్యాంక్ యూ సార్. ఒకసారి ఎవరైనా మీరు ఏదైనా అనుమానం ఉంటే ఒక 5 నిమిషాలు